సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఏమైంది సీజ్ ఎక్కడైంది షిప్? ఇప్పటికి ఏమైంది పేర్చడానికి? సో ఈ కనబడుతుంది విజయసాయి రెడ్డి ఏమైంది? ఒకసారి ఆయన జగన్ వైపు నుంచి బయటకు వచ్చాడు, బీజేపీ వైపు చూస్తున్నాడు. కథం విజయసాయి నిన్నటి దాకా మనం ఏమి విన్నాం? ఏ2 జగన్ పాపాలు, రాజశేఖర్ పాపాలు అన్నిటికీ విజయసాయి రెడ్డి మూలమని విన్నామా లేదా? మరి విజయసాయి రెడ్డి మీద టీడీపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు అంత కామైపోయింది కదా. రేపో మాపో ఆయన కూటమిలో చేరి బీజేపీ తరఫున పార్లమెంటుకు పోయినా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు పక్కన నిలబడితే మనమే చూస్తాం. అప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వారు ఆంధ్రప్రదేశ్కు చాలా అవసరమని మళ్ళీ చంద్రబాబు నాయుడు అనే ప్రమాదం ఉంటుంది. పార్లమెంట్లో మన రాష్ట్ర ప్రయోజనాల కొరకు విజయసాయి రెడ్డి లాంటి నాయకులు కావాలని మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు అంటారు. ఇది రాజకీయాల్లో మనం నిరంతరం చూస్తున్న కేసు కదా. రోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి భూములు వార్తలు ఎందుకు ఉండదు? ఏమైంది పెద్దిరెడ్డి రామచంద్ర భూములు? ఏమైనా ఎవరికి ఏం కేసు అయింది ఇప్పటికీ? సో ఎవరి మీద ఏం కేసు అవుతుంది? ఇది టీడీపీలో దిగువ స్థాయి నుంచి తీవ్ర అసంతృప్తి ఉంది. మీరు ఆంధ్రజ్యోతి పేజ్ 1 చూడండి సరిపోతుంది. మీరు ఏం చేయకండి, ఒక 2 నెలల ఆంధ్రజ్యోతి ముందేసుకొని పేజ్ 1 చదవండి, మీకు అర్థమవుతుంది.